మనలో చాలా మందికి తెలియదు. వర్కింగ్ మామ్ అయినా, హోమ్ మేకర్ అయినా ఒక అమ్మ ఏం భావిస్తుంది అనేది. వర్కింగ్ విమెన్ గురించి చెబితే ఆమె బయట కెరీర్ బిల్డ్ చేయాలి అనుకుంటుంది. పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అనుకుంటుంది. కానీ అదే సమయంలో నా బిడ్డతో నేను టైం మిస్ అవుతున్నానేమో అనే గిల్ట్ ఆమెను ప్రతిరోజు లోపల నుంచి తినేస్తుంది. వర్క్ కూడా ఇంపార్టెంట్. చైల్డ్ కూడా ఇంపార్టెంట్. ఈ 2 మధ్య బ్యాలెన్స్ చేయడం ఆమెకు నిజంగా ఎంత కష్టమో తెలుసా? ఇటు హోమ్ మేకర్ గురించి చెప్పాలంటే ఆమె మొత్తం రోజు ఇంట్లో పిల్లలకి కేర్, హౌస్ పనులు, కుకింగ్ ఎవ్రీథింగ్ హ్యాండిల్ చేస్తుంది. ఇది కూడా ఒక ఫుల్ టైమ్ జాబ్ లాంటిదే. కానీ లోపల మాత్రం నా చదువు వాడుకోవట్లేదేమో, నేను కెరీర్ మిస్ అయ్యానా అనే డౌట్స్ ఆమె మనసులో తిరుగుతూనే ఉంటాయి. పిల్లల కోసం చేసిన సాక్రిఫైస్ కొన్నిసార్లు ఆమెకే కనిపించదు. వర్కింగ్ మామ్‌కి కెరీర్ బాధ, హోమ్ మేకర్‌కి సెల్ఫ్ వర్త్ బాధ. కానీ ఇద్దరిలో కామన్ ఎమోషన్ పిల్లల మీద ప్రేమ. ఇద్దరూ తమ పిల్లల కోసం తమకిష్టమైన దారిని ఎంచుకున్నారు. ఒక్కొక్కరి స్ట్రగుల్స్ ఒక్కొక్కటి. కానీ ఫీలింగ్స్ మాత్రం ఒక్కటే. అందుకే నేను ఒక మాట చెప్తాను. మనం అమ్మలను కంపేర్ చేయొద్దు. వారి చాయిసెస్‌ను జడ్జ్ చేయొద్దు. ప్రతి అమ్మను సపోర్ట్ చేసి సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే వర్కింగ్ మామ్ అయినా, హోమ్ మేకర్ అయినా ఇద్దరూ తమ పిల్లల కోసం బెస్ట్ వెర్షన్‌గా బ్రతుకుతున్నారు. ఈ థాట్స్, ఈ ఎమోషన్స్ మనందరికీ రిలేట్ అయ్యేవే. ఈ ఐడియాస్‌ను ఇంకా కాంటెంట్‌ను చాలామంది కాపీ చేసి వేర్వేరు లాంగ్వేజెస్‌లో రీఅప్‌లోడ్ చేసిన 4th మార్చ్ 2024లో ఈ బ్యూటిఫుల్ పర్స్పెక్టివ్‌ని మొదటగా షేర్ చేసింది ట్రూ పేరెంటింగ్ స్టోరీ మరియు లిటిల్ లవ్ అక్క శివాని ఛానెల్స్. ఈ ఛానెల్స్ మనకి యూట్యూబ్‌లో ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. లాస్ట్‌లో నేను వాళ్ళ పేజెస్‌ని యాడ్ చేశాను చూడండి. పేరెంటింగ్ గురించి ఇలాంటి మీనింగ్‌ఫుల్, ఐ ఓపెనింగ్ కాంటెంట్ కోసం వారి పేజెస్‌ను ఫాలో అవ్వండి. తల్లులుగా మనకు చాలా నేర్పించే బ్యూటిఫుల్ ప్లాట్‌ఫార్మ్స్ అవి.